యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచనని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవలేకుండేను. ఆ స్త్రీ ఏ మాత్రము నిలబడలేక వంగిపోతుందట. కారణం, బలహీనపరచు దయ్యము ఆమెను పట్టుకొనుట వలన నిలబడలేకపోతుంది. చాలామంది ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో స్థిరంగా ఆత్మీయతలో ఈ లోకం ఎదుట క్రీస్తుకు సాక్షిగా నిలబడాలి అని ఆశపడుతుంటారు. కానీ నిలబడలేకపోతుంటారు. పరిశుద్ధంగాను యథార్థంగాను ఉండలేకపోతుంటారు. సాతాను శోధించే ప్రతిసారి పాపానికి లొంగిపోతుంటారు. కారణం, నిలబడలేకపోతుంటారు. నిలబడాలి అనే ఆశ ఉన్నప్పటికీ పడిపోగల కారణం ఒక్కటే, బలహీనపరచు ఆత్మ వారిలో ఉంటుంది కనుకని. ఆత్మ ఆ వ్యక్తిని పట్టుకోవడం వలన, ఎప్పుడైతే ఒక వ్యక్తి బలహీనపరచు ఆత్మ పట్టుకుంటుందో ఆ వ్యక్తి నిలబడలేడు. ఎవరైతే మాటికి పాపంలో పడిపోతున్నారో, ఎవరైతే సాతాను శోధనకు లొంగిపోతుంటారో వారు దేవుని అవమానపరచు బిడ్డలుగా ఉంటున్నారు. ఒకసారి నేను దేవునికై సమర్పింపబడిన వ్యక్తిని, దేవునికి సమర్పించబడినాను అనే ఉద్దేశముతో నీవు ఉండిన తర్వాత, దేవుని చేత నిన్ను నీవు అర్పించిన తర్వాత మళ్ళీ పాపానికి, మళ్ళీ ఆ యొక్క అలవాటులకు, లోకానికి నీవు ఆకర్షింపబడకూడదు. లోకం నిన్ను ఆకర్షిస్తూనే ఉంటుంది. అంటే నీవు చదువుకున్న స్థలంలోనూ, ఉద్యోగం చేస్తున్న స్థలంలోనూ, నీవు చుట్టూ ఉన్న పరిసరాల్లోనూ పాపము పొంచి ఉంటుంది. ఎప్పుడైతే నిన్ను కాటేద్దామా అని పాపము నీ కొరకు పొంచి ఉంటుంది. అయినప్పటికీ నీవు వాక్యానుసారంగాను ప్రార్థనలో గడుపుతూ దేవునికి ఇష్టడుగా జీవించాలి. నేను ప్రత్యేకింపబడిన వ్యక్తిని అని నీవు గ్రహించి, ఎట్టి పరిస్థితులను మళ్ళీ ఈ పాపానికి నేను చోటు ఇవ్వను. ఎప్పుడైతే నేను దేవునికై నన్ను నేను సమర్పించుకున్నానో ఆ తర్వాత మళ్ళీ ఈ లోకానికి నాకు దూరమని నిన్ను నీవే కంచె వేసుకోవాలి. అలా కాకుండా పాపాన్ని చూసినప్పుడు, ఆ పాపపు ఆలోచనను మళ్ళీ నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు ఆకర్షింపబడి, ఈ ఒక్కసారి పాపం చేస్తానులే, మళ్ళీ రేపటి నుంచి ఈ అలవాటుకు నేను దూరం అవుతాను, ఈ ఒక్కసారి ఇలా చేస్తాను, ఒక్కసారి ఇలా మాట్లాడతాను, ఒక్కసారి ఇలా ప్రవర్తిస్తాను, ఈ ఒక్కరోజే అని ఎప్పుడైతే నీవు బలహీన పడతావో అప్పుడే పాపము నిన్ను బలంగా పట్టుకుంటుంది. నీవు మళ్ళీ లేవనేనంతగా నిన్ను అది చుట్టుకుంటుంది. అప్పుడు దేవుని నీవు దుఃఖపరచు, గాయపరచు వ్యక్తివవుతావు. నీ కొరకు పరలోకాన్ని విడిచి, నీ కొరకు రక్తము చింది మరణించి తిరిగి లేచిన ఆ దేవుని ప్రేమను గుర్తించావా? అంతకన్నా ఈ పాపము అంత ఎక్కువగా నిన్ను ఆకర్షిస్తున్నదా? అంత ఎక్కువగా దానిపై మక్కువ నీకున్నదా? వద్దు. ఈ పాపం నిన్ను నరకానికే లాక్కుంటుంది. కానీ పరలోకానికి నిన్ను తీసుకెళ్లాలని చూస్తున్న ప్రభు వైపు చూడు. నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకో. దేవునికై రోషం కలిగి జీవించు. నేను దేవుని బిడవని ఇతరులకు చాటించి చూపించు. అప్పుడే నీవు పాపాన్ని జయించగలవు. ఈ పాపానికి లొంగిపోకుండా ధైర్యంగా నిలబడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఘనపరుస్తారు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.